గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని సృష్టించింది. అయితే ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో మొదటగా ఢిల్లీ జట్టు చాలా తడబడింది. 50 పరుగులు చేసిన ఈ 4 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఆ దశలో వచ్చిన కేఎల్ రాహుల్ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు. ఇక 93 పరుగుల అత్యంత కీలకమైన నాక్‌తో ఢిల్లీ జట్టుకు విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. కేఎల్ రాహుల్‌కు తోడు రిషబ్ స్టబ్స్ కూడా చాలా చక్కని కోఆపరేషన్ అందించడంతో ఇక కేఎల్ రాహుల్ రెచ్చిపోయి 93 పరుగులు చేశాడు. దాదాపుగా శతక సమాన ఇన్నింగ్స్‌తో సూపర్ డూపర్‌గా రాణించాడు. అటు 6 సిక్స్‌లు, 7 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ వికెట్ చాలా ట్రిక్కీగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వికెట్ మీద పరుగులు సాధించాలి అంటే చాలా అద్భుతమైన అనాలిసిస్ ఉంటే తప్ప మనం సాధించలేం. అయితే ఈ మ్యాచ్‌లో నాకు ఉపయోగపడిన ఏకైక బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటే వికెట్ కీపింగ్. సాధారణంగా వికెట్ కీపర్స్‌కి ఎక్కువగా పిచ్ మీద, అలాగే బౌలింగ్ మీద, బ్యాట్స్‌మెన్స్ ఎలా ఆడుతున్నాడనే దానిపైన అందరికంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే ఈ విషయాన్ని నాకు మహేంద్ర సింగ్ ధోని గతంలోనే చెప్పాడు. వికెట్ కీపర్‌గా ఉండటం అంటే జట్టుకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నేను వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, బంతి కన్సిస్టెంట్‌గా ఒకేలాగా రావటం లేదు. మారుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేస్డ్ కాదు కానీ మొత్తం మ్యాచ్ అంతా సింగిల్ పేస్డ్‌గానే ఉంది. అయితే ఏ రకంగా షాట్స్ ఆడితే ఏ రకమైన ప్రతిఫలం వస్తుందనేది కూడా నాకు తెలుసు. అందుకనే నేను మొదటగా చాలా గొప్పగా ఏదో ఆవేశంగా ఆడేసేయాలి అని అయితే మాత్రం రాలేదు. కానీ నేను గనక స్టార్టింగ్‌లోనే ఒక పెద్ద సిక్స్ కొడితే మాత్రం ఎవరెవరు నా వికెట్‌ని తీయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు అర్థమైపోతుంది. అయితే వికెట్ కీపింగ్ చేయటం వల్ల అసలు ఎవరు ఏ రకంగా బౌలింగ్ చేస్తారు, ఏ రకంగా ఫీల్డింగ్ సెట్ చేస్తారనే విషయం పైన క్లారిటీ వచ్చింది. అందుకనే నేను వికెట్ కీపింగ్ నా బలంగా భావిస్తాను. అయితే ఈరోజు నేను కొట్టిన ఒక షాట్ క్యాచ్ అయితే మిస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక రకంగా అది నాకు అదృష్టం. అయితే లాస్ట్‌లో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది నా గ్రౌండ్. ఇది నా ఇల్లుతో సమానం. నా సొంత గడ్డ పైన నన్నాపేది ఎవరు? ఎవ్వరు ఆపలేరు. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఆపేవాడు ఎవరు పుట్టలేదు అంటూ, నేను ఎంతో గొప్ప అనుభూతిని ఇక్కడ సాధించాను అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు కేఎల్ రాహుల్.